భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అనేక ఫైళ్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు మండల కేంద్రంలోని జిరాక్స్ సెంటర్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై లంచం ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. ఎవరైనా అధికారులు లంచం అడిగితే ఏసీబీని వెంటనే సంప్రదించాలని సూచించారు. సంబంధిత వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. డ్రైవర్ కావచ్చు, ఎవరికి ఒక అనాథ వచ్చేసి ఒక సబ్ రిజిస్టర్ రాష్ట్రంలో కూర్చున్నాడంటే ఏం మెసేజ్ పోతుంది? నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ బూర్గంపాడు దగ్గర ఉన్నాం. ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద చాలా రోజుల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆ కంప్లైంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మధ్యాహ్నం సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అంటే ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది మా ఏసీపీ సిబ్బందితోటి. వెంటైన తర్వాత చాలామంది లోపల అనాథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారు. కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఐడెంటిఫై చేసాం. కొన్ని మనీ ట్రాన్సాక్షన్స్ కూడా, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్, ఫోన్పే ట్రాన్సాక్షన్స్ కూడా కనపడ్డాయి. ఇవన్నీ వెరిఫై చేస్తున్నాం. ఈ వెరిఫై చేసి నెక్స్ట్ తగు చర్యల గురించి నెక్స్ట్ గవర్నమెంట్కి రాస్తాం. ఇంకోటి పాత్రికేయ మిత్రులకు మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను, ఏ ప్రభుత్వ అధికారి అయినా వాళ్ళు చట్టబద్ధంగా చేయాల్సిన పనికి సంబంధించి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని లంచం ఏ రూపంలో అయినా, అది వస్తు రూపంలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, మరే రూపంలో కావచ్చు, ఏ రూపంలో మిమ్మల్ని లంచం అడిగినా మీరు మా దృష్టి తీసుకురావచ్చు. ఏసీబీ చూస్తున్నారు, ఈ మధ్య చాలా యాక్టివ్గా ఉంది. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064, నా పర్సనల్ మా గవర్నమెంట్ నెంబర్, నా అఫీషియల్ నెంబరు 9154388981. ఈ నెంబర్కి మీరు ఏ టైం అయినా కాల్ చేయొచ్చు. 24/7 ఇది మీకు అందుబాటులో ఉంటుంది. మీ రెస్క్యూకి వస్తుంది. చట్టబద్ధంగా జరగాల్సినైతే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడుంటుంది. మీ పని అయ్యే విధంగా ఉంటుంది. రెండోది, మీకు ఒక అపోహ ఉండొచ్చేమో, ఒకవేళ ఏసీబీకి చెప్తే మనకి జరగాల్సిన పని ఏమైనా పెండింగ్ పడిపోద్దేమో అనేసి. అలా ఏమీ ఉండదు. మీ పని నిజంగా చట్టబద్ధంగా జరగాల్సిందంటే ఖచ్చితంగా ఆ పని జరిగే విధంగా ఏసీబీ మీకు తోడుంటుంది. మీరు ఇంకోటి, మీ వివరాలు కానీ మీ పేరు కానీ మాకు చెప్పకపోయినా పర్వాలేదు, మాకు సబ్జెక్ట్ చెప్తే దాన్ని బట్టి మేము యాక్షన్ కూడా అవతల వాళ్ళ మీద తీసుకుంటాం. కాబట్టి కొంచెం పాత్రికేయ మిత్రులు కూడా ఈ 1064 కొంచెం విస్తృతంగా పబ్లిక్లో తీసుకెళ్తే మరింత మందికి మేము కొంచెం చేరువయ్యే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.